వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే చంద్రబాబు నాయుడుకు అతని కొడుకు లోకేష్కు వడ్డీతో సహా చెల్లిస్తా. ఈ డైలాగ్ అంది ఎవరో కాదు, జగన్మోహన్ రెడ్డి. ఇతను సవాల్ చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు టోటల్గా మనకు తెలుసు ఏం జరిగింది అనేది. అంబటి రాంబాబు అరెస్టు దాకా దారితీసిన పరిణామాలు కూడా మనకు తెలుసు. మహాపాపం పేరుతో టీడీపీ ఫ్లెక్సీలు పెట్టడం, జగన్మోహన్ రెడ్డి అంటే ప్రాయశ్చిత్తం చేసుకోవాలని చెప్పి పల్నాడు కానీ గుంటూరు ఏరియాలో చాలా చోట్ల ఫ్లెక్సీలు పెట్టారు. ఎందుకంటే సిట్ చార్జ్షీట్ వేసిన తర్వాత దీనికి మసిబూసి మారేడుగా చేసే ప్రయత్నం చేస్తూ ఉంది కాబట్టి వైసీపీ అసలు మహాపాపం చేసిన వాళ్ళకి శిక్ష పడాల్సిందే అని చెప్పి టీడీపీ క్యాడర్ స్పందించింది. దానికి నిరసనగా జగన్మోహన్ రెడ్డి దీక్షలకు పిలుపునిచ్చే పరిరక్షణ యాత్రల పేరుతో దీక్షలకు పిలుపునిచ్చే ప్రయత్నం చేశారు. ఆ ఫ్లెక్సీలను అంబటి రాంబాబు తొలగించాలని డిమాండ్ చేయడం, దానికి టీడీపీ క్యాడర్ రివర్స్ అవడం. ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడిని ఆయన మాట్లాడిన మాటలు కూల్గా అంబటి రాంబాబు ఆ రోజు టీడీపీ క్యాడర్ మీద 2 విమర్శలు చేసి ఆయన ఇంటికి వెళ్ళిపోయి ఉంటే జగన్మోహన్ రెడ్డి మీడియా కూడా ఆయన కవర్ చేసి ఉండేది, సింపుల్గా అయిపోయిండేది. ఇదే అంబటి రాంబాబు గతంలో 4-5 సందర్భాల్లో పోలీసుల మీదకి వెళ్ళారు, వంటికాల మీద. పోలీసులు కూడా వెంటనే రిటార్ట్ ఇచ్చే ప్రయత్నం చేశారు. అప్పుడెప్పుడు కూడా అంబటి రాంబాబు మీద కేసు నమోదైనా ఆయన అరెస్ట్ చేసే ప్రయత్నం జరగలేదు. ఈరోజు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిని పరుష పదజాలం, ఒక దిక్కుమాలిన పదజాలంతో దూషించావు. అంతేకాదు ఆయన చాలా దారుణంగా వాళ్ళ తల్లిదండ్రులను కూడా మాట్లాడే ప్రయత్నం చేశారు. మనుషుల భాష కాదు అంబటి రాంబాబు మాట్లాడింది, మనుషులు మాట్లాడుకునే భాష కాదు. దానికి మళ్ళీ రిగ్రెట్ అవ్వకుండా సారీ చెప్పాడు అంబటి రాంబాబు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి. సారీ చెప్పింది క్యాడర్కి సారీ చెప్తున్నా, చంద్రబాబు నాయుడు మీద నేను చేసిన కామెంట్స్ కరెక్టే అని చెప్పేసి ఆయన సమర్థించుకున్నారు కూడా బయటకు వచ్చిన తర్వాత. సో ఇంకా టీడీపీ క్యాడర్కి ఆ ఎమోషన్ క్యారీ ఫార్వర్డ్ అయింది. వాళ్ళకు కూడా బీపీలు వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టే అంబటి రాంబాబు ఇంటి మీద పడ్డారు వాళ్ళు వెళ్ళి. సో ఆ క్రమంలోనే అంబటి రాంబాబుని ఈరోజు పోలీసులు కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఒక సీఎంని దూషించారనే ఒక కారణంతో ఆయన రిమాండ్లో ఉన్నారు, ప్రజెంట్ రిమాండ్ ఖైదీగా. ఇది ఒక అవకాశం జగన్మోహన్ రెడ్డికి. తన పార్టీ నేతల మీద కేసులు పెడుతున్నారు, నిర్బంధిస్తున్నారని గోల్ పెడతానికి ఒక అవకాశం. సో అందుకే ఏ పార్టీ ఉన్నా అలాగే ఇట్లాంటి విషయాలు అంతే స్మార్ట్గా ఉంటుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి కూడా వచ్చారు. సింపుల్గా పోలీసులు ఆయన వెళ్ళమన్నారు, పర్మిషన్ కూడా ఇచ్చారు ఆయన పర్యటన. కానీ ర్యాలీలు కానీ గుంపులు మాబు రావడం కానీ ఇదంతా వద్దని చెప్పారు. అయినా అవన్నీ ఉల్లంఘిస్తానే చేస్తారు జగన్మోహన్ రెడ్డి. పోలీసులు ఏది చెప్తే దానికి ఆపోజిట్లోనే చేస్తుంది వైఎస్ఆర్సీపీ. సో వాళ్ళంతా ఎంత హడావిడి చేశారు, ఏ స్థాయిలో ర్యాలీలు తీశారు. తాడేపల్లి నుంచి గుంటూరుకి, అది కూడా చుట్టుకుంట సెంటర్కి 1 అవర్ కూడా పట్టదు జగన్మోహన్ రెడ్డి క్యాన్వై. ఆల్మోస్ట్ ఒక 5 గంటలు పట్టింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి పర్యటన. అంటే జగన్మోహన్ రెడ్డి అసలు ఉద్దేశం ఏంటి అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది. ఈరోజు తన ఎక్స్పోజర్ రావడానికి ఏ ఇష్యూనైనా తనకు అనుకూలంగా వాడుకోవడానికి మాత్రం జగన్మోహన్ రెడ్డి కొట్టేవాడే లేడు ఆ విషయంలో. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించారు. అంబటి రాంబాబు కూతుర్ని, వాళ్ళ ఫ్యామిలీని, వాళ్ళ వైఫ్ని, వాళ్ళందరినీ పరామర్శించారు. వాళ్ళకి నేనున్నా అనే ఒక హామీ ఇచ్చారు. బయటకు వచ్చిన తర్వాత అంబటి రాంబాబు గురించి ఆకాశానికి ఎత్తేసే ప్రయత్నం చేశారు. యాజ్ యూజువల్గా చంద్రబాబు నాయుడు మీద, లోకేష్ మీద, పవన్ కళ్యాణ్ మీద కూడా వాళ్ళు విమర్శలు చేయడం జరిగింది. కేవలం కల్తీ లడ్డు వ్యవహారానికో అంబటి రాంబాబు అరెస్టుకో ఆయన పరిమితమై ఉంటే బాగుండేది కానీ, బట్ ఆ స్క్రిప్ట్ ఇచ్చేవాళ్ళు అలా ఇవ్వరు కదా, ఇంకా ఏయో ఎసెన్స్ కూడా యాడ్ చేస్తూ ఉంటారు దానికి. ఆ క్రమంలోనే సూపర్ 6 గురించి చాలా అంశాలను జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. ఈ మాట్లాడే క్రమంలో ఏదైతే కొంత ఈరోజు చాలా అగ్రెసివ్గా ఒక సవాల్ చేశారు ఆయన చంద్రబాబు నాయుడికి, ఆయన కొడుక్కి. వడ్డీతో సహా చెల్లిస్తాను మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అని చెప్పి జగన్మోహన్ రెడ్డి సవాల్ చేశారు. సో ఈ సవాల్ చూసిన తర్వాత నాకు చాలా అంశాలు గుర్తొచ్చాయి. వాటిలో కొన్నిటిని మనం గుర్తు చేసుకునే ప్రయత్నం చేద్దాం ఈ రోజున. వడ్డీతో సహా చెల్లిస్తాడంట జగన్మోహన్ రెడ్డి. మనం ఏదైతే పొలిటీషియన్స్ భాషలో చెప్పాలంటే, వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డినే ప్రజలు కోరుకుంటున్నారని ఆయన ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. ఆ పార్టీ కూడా ప్రచారం చేసుకుంటూ ఉంది. కూటమి ప్రభుత్వం పని అయిపోయింది. సో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం కాబోతున్నారు వాళ్ళు చెప్పుకుంటూ ఉన్నారు. క్యాడర్లో బూస్ట్ రావాలి, కొంత ఏదైతే ఎనర్జీ రావాలంటే అలా చెప్పుకోవాల్సిందే. సో సరే, జగన్మోహన్ రెడ్డి కూడా అదే ఇల్యూజన్లో ఉన్నారు. నిన్నగాక మొన్న అటు ఇండియా టుడే సీఓటు చెప్పింది 4 సీట్లు ఉన్న జగన్మోహన్ రెడ్డి ఈసారి 1 సీటుకే పరిమితం కాబోతున్నారు, ఎంపీ సీట్స్ అనేసి. సో అది పరిగణలోకి తీసుకోరు. ఆ పరిగణలోకి తీసుకున్నా కూడా ఆ ఫ్రస్ట్రేషనే ఈరోజు ఈ రూపంలో బయటకు వస్తూ ఉంది వైఎస్ఆర్సీపీకి. ఇలాంటి దాడులు, దారుణాలు, దౌర్జన్యాలు అన్నీ కూడా అంటే సైడ్ ట్రాక్ పట్టించే ప్రయత్నం. ఆ సర్వేని మనం అబ్జర్వ్ చేస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది అది. సరే, అది పక్కన పెడితే, సో నేను అవుతాను ముఖ్యమంత్రిని మళ్ళా అంటున్నారు జగన్మోహన్ రెడ్డి. మరొక ఛాన్స్ అంటూ కూడా రావచ్చేమో, మైట్ బి ఆయన. అయితే ఇక్కడ వాళ్ళు అయ్యారనుకోండి, మళ్ళీ ఇంకొక 5 ఏళ్ల తర్వాత మళ్ళీ టీడీపీ కూడా అవుతుందిగా. జగన్మోహన్ రెడ్డి ఈ విషయాన్ని మర్చిపోతే ఎలాగా? నువ్వు వడ్డీతో చెల్లిస్తే మళ్ళీ వచ్చే పార్టీ కూడా మళ్ళీ అధికారంలోకి వచ్చి టీడీపీ కూడా చక్రవడ్డీతో సహా చెల్లిస్తుంది కదా. అయితే చెల్లించే అవకాశం కూడా ఇవ్వరు జగన్మోహన్ రెడ్డి. అందుకని జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా నిద్రలేసి ఆయన మాట్లాడే మాట ఏంటంటే, అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు 35 ఏళ్ల పాటు నేను అధికారంలో ఉండబోతున్నా, నా తండ్రి తరహాలోనే నా ఫోటో ప్రతి ఇంట్లో కూడా కనిపించాలని చెప్పేవాళ్ళు. కళ్ళగంటా ఉండేవాళ్ళు పగటి కళ్ళు. సో నిజంగా 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి ఆయన ఎప్పుడు కూడా ఇదే కళ్ళకు అంటూ ఉండి ఇదే మాటను చెప్తా ఉండేవాళ్ళు. నిజంగా 35 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండాల్సింటే ఉండాలని అనుకుంటే
అందుకు తగ్గ కార్యాచరణ ఉండాలి జగన్మోహన్ రెడ్డి. అంతేగాని రాష్ట్రాన్ని ఇంకో 50 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళకూడదు. సో, అందుకే దాని రెప్లికానే ఈరోజు 11 సీట్లు అనుకుందాం మనం. అయితే వడ్డీతో సహా చెల్లిస్తాడంట ఆయన. లోకేష్‌కి చాలా రోజులుగా ఆయన లోకేష్ గురించి మాట్లాడట్లా. ఎంతసేపటికి రెడ్ బుక్ అని మాట్లాడతారు కానీ లోకేష్ పేరెత్తడానికి ఆయన ఆ స్థాయిలో ముందుకు రావట్లేదు. మనం అబ్జర్వ్ చేస్తే జగన్మోహన్ రెడ్డి డైలాగుల్లో. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడుని అయితే మాట ముందు తిడతా ఉంటారు. పవన్ కళ్యాణ్ కూడా అవసరం వచ్చినప్పుడు తిడతా ఉంటారు. ఈరోజు ఏకంగా లోకేష్‌కి కూడా ఆయన వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. అది కూడా చంద్రబాబు నాయుడుకి, ఆయన కొడుక్కి అని కూడా మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి. సరే ఇక్కడ చూద్దాం. వడ్డీతో సహా చెల్లిస్తా అని చెప్పేసి మాట్లాడారు. ఇక్కడ ఎవరు చెల్లించారు వడ్డీతో సహా జగన్మోహన్ రెడ్డికి? జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాటు చేసిన అరాచకాలకి పొలిటికల్ పార్టీస్ కాదు జగన్మోహన్ రెడ్డికి వడ్డీతో సహా చెల్లించింది. ప్రజలే చెల్లించారు జగన్మోహన్ రెడ్డికి. ఓన్లీ వడ్డీ కాదు. చక్రవడ్డీ, ఇంకా అదనపు వడ్డీ, ఇంకా అదనపు వడ్డీ కూడా వేసి చెల్లించారు మొన్న. అందుకే 11 సీట్లు వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి ఇక్కడ తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే, వడ్డీతో సహా చెల్లిస్తా, నేను ఇలాగే ఉంటా, నేను మారను, నా ఎజెండా ఇదే, నేను ఇంతే ఆవేశంగా మాట్లాడతా. ఆల్మోస్ట్ ఒక 5 నిమిషాలు పరామర్శ చేసి బయటకు వచ్చిన తర్వాత 1 అవర్ మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి. ఆ స్క్రిప్ట్ ఇచ్చింది ఎవరో కానీ నిజంగా వాళ్ళకి దండేసి దండం పెట్టాల. జగన్మోహన్ రెడ్డిని భ్రష్టు పట్టించడానికి ఆయన చుట్టూ ఉన్న పీఆర్ టీం చాలు. మిగిలిన వాళ్ళు ఎవరు కూడా అవసరం లేదు. అంత దారుణంగా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్. ఆయనేమో అది చూడకుండా ఒక నిమిషం కూడా మాట్లాడలేరు. ఈరోజు తన లీడర్ జైల్లో ఉన్నారు కాబట్టి, తను పెంచి పోషించిన లీడర్ జైల్లో ఉన్నారు కాబట్టి ఆయనకి సపోర్ట్ ఇవ్వడం, ఆయన విడుదలకు సహకరిస్తానని చెప్పడం, ఆ ఫ్యామిలీకి కొంత మోరల్ బూస్టే. ఆ ఫ్యామిలీకి కొంచెం ధైర్యం చెప్పడం ఎవరైనా వెల్కమ్ చేయాల్సిందే. కానీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న ఒక వ్యక్తిని, మంత్రి స్థాయిలో ఉన్న ఇంకొక వ్యక్తిని కామెంట్ చేస్తూ వడ్డీతో సహా చెల్లిస్తానని చెప్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. ఎవరు చెల్లించారు వడ్డీతో? జనం చెల్లించారు జగన్మోహన్ రెడ్డికి. నిజానికి మొన్నటి ఎన్నికల్లో మనం చూస్తే జగన్ వర్సెస్ జనం అంటూ జరిగింది. జగన్ వర్సెస్ పవన్, జగన్ వర్సెస్ చంద్రబాబు, జగన్ వర్సెస్ లోకేష్ అనే ఎలక్షన్ జరగల. జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన గుర్తుగా జనం అంతా కూడా రోడ్డెక్కే ప్రయత్నం చేశారు. జనం వర్సెస్ జగన్ అంటూ జరిగిన ఎలక్షన్ కాబట్టే జగన్మోహన్ రెడ్డి 11 సీట్లకే పరిమితం అయ్యారు ఆ రోజున. వడ్డీతో చెల్లించింది ప్రజలే. అందుకే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయారు. 18 సీట్లు వచ్చి ఉంటే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా అన్న వచ్చిండేది. జనమే నువ్వు ప్రతిపక్ష హోదాకు కూడా పనికిరావని అక్కడ కూర్చోబెట్టారు. జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలకు వడ్డీతో సహా చెల్లించింది ఎవరు? ప్రజలు చెల్లించారు ఆల్రెడీ. అన్ని వడ్డీలు కలిపి. ఒకటి, ఈరోజు జగన్మోహన్ రెడ్డి నేనొస్తే వడ్డీతో సహా చెల్లిస్తా తండ్రి కొడుకులకి అంటా ఉన్నాడు. వడ్డీతో నువ్వు ఇంతకన్నా ఏం చేయగలడు జగన్మోహన్ రెడ్డి? 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి పీక్స్లో చూపించాడు కదా రాష్ట్రానికి, ప్రతిపక్షాలకు, ప్రతిపక్ష పార్టీల నేతలకు, ప్రజలకు కూడా చూపించే ప్రయత్నం చేశాడు. ఇంతకన్నా ఏం చేయగలడు జగన్మోహన్ రెడ్డి వస్తే? ఆల్రెడీ 50 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది ఆంధ్రప్రదేశ్. పక్క రాష్ట్రాల్లో కనీసం మా రాజధాని ఇదిగో ఇంత మంచి జరిగిందని చెప్పుకోవడానికి కూడా పరువు కూడా లేదు కనీసము. అలాంటి పరిస్థితుల్లో మళ్ళీ వస్తావా నువ్వు మరొక ఛాన్స్ పేరుతో? నీ ఒక్క ఛాన్స్ దెబ్బకి ఇప్పటికీ జనానికి నిద్ర లేదా? తలుచుకుంటేనే నిద్రపోరు జనం. మళ్ళీ ఇంకొక ఛాన్స్ పేరుతో వస్తానంటా ఉన్నారు. ఎందుకు నీకు మళ్ళీ ఒక ఛాన్స్ ఇవ్వాలి? ఎందుకు మీరు వడ్డీతో సహా ఎలా చెల్లిస్తారు? వడ్డీతో సహా జనం ఎందుకు చెల్లించారు మీకు వడ్డీతో సహా? మాస్క్ కడిందుకు సుధాకర్ రోడ్డు మీద పడేసి ఈడిస్తే మీకు వడ్డీతో సహా చెల్లించారు. తన అక్కని ర్యాగింగ్ చేయొద్దు అని చెప్పినందుకు అమర్నాథ్ గౌడ్ని పెట్రోల్ పోసి తగలబెడుతున్నట్టు రోడ్డు మీద మీకు చక్రవడ్డీతో సహా చెల్లించారు. ఇక్కడ మీరు అనంతబాబు లాంటి ఒక వ్యక్తిని పెట్టుకొని పక్కనే అతను ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మోస్తూ అతను శవాన్ని తీసుకెళ్లి డోర్ డెలివరీ చేస్తారు రెడ్డి సుబ్రహ్మణ్యాన్ని. అందుకే మీకు జనం బారు వడ్డీతో సహా చెల్లించారు. ఈ వడ్డీలన్నీ కలిపి మీరు ఏకంగా మీ ఫోటోలు తీసుకొచ్చి మా పొలాల మీద వేస్తే, ప్రజల పొలాల మీద, పొలాల పాస్ పుస్తకాల మీద, సరిహద్దు రాళ్ల మీద వేస్తే మాకొద్దు మహాప్రభు అని నీకు ఈరోజు అన్ని వడ్డీలు కలిపి ఇచ్చేశారు. ఇంకెక్కడ నువ్వు చెల్లించడానికి ఏం వడ్డీలు లేవు. నీ బాకీ మొత్తం కూడా ప్రజలు తీర్చేసుకున్నారు ఈ రోజున. ఒక ప్రతిపక్ష నేతని, అదేవిధంగా ఒక ప్రత్యర్థిని, ఆ ప్రత్యర్థిలో ఉన్న నేతలు, ఆ ప్రత్యర్థి పార్టీలో ఉన్న నేతల్ని సంబోధించేటప్పుడు కొంచెమైనా జ్ఞానం ఉండాల. కొంచెమైనా కనీసం మినిమం కామన్ సెన్స్తో మాట్లాడాలి. వడ్డీతో సహా చెల్లిస్తా, పోలీసులను బట్టలెప్పదీసి బజార్, మాటకు ముందు పోలీసుల పేర్లు చెప్తాడు ఈయన. పోలీసుల్ని బట్టలెప్పదీసేసి బజార్లో నుంచో పెడతా అంటారు. మరి పోలీస్ శాఖ ఏపీలో ఏం చేస్తాను నాకు అర్థం కాదు, డీజీపీ ఏం చేస్తాను నాకు అర్థం కాదు. ఒక ఐపీఎస్ ఆఫీసర్ గురించి, ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల గురించి చిన్న కమెంట్స్ చేస్తే బీఆర్ఎస్ నేతలు, ఏదైతే మీడియాలో కొంత వైరల్ అవుతా ఉంటే వాళ్ళ గురించి కామెంట్స్, ఈరోజు పోలీస్ సంఘం మొత్తం కూడా సిట్ని కూడా ఏర్పాటు చేసింది. మీడియా ప్రతినిధులు కూడా అడ్డం వచ్చిన వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి వాళ్ళకి బుద్ధొచ్చేలాగా చేశారు ఈ రోజున. మరి ఏపీలో పోలీస్ శాఖ మొత్తం ఏం చేస్తుంది? పోలీస్ సంఘాలన్నీ కూడా ఏం చేస్తూ ఉన్నాయి? జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని బట్టలు తీసి బజార్లో నుంచో పెడతానంటా ఉంటే మీరెవరు మాట్లాడరా? మీకెవరికి కూడా ఈ రోజున రోషం రావట్లేదా? ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? జగన్మోహన్ రెడ్డి ఇలా కామెంట్స్ చేస్తూ ఉంటే ఇంతమంది ఐఏఎస్ ఐపీఎస్లు ఉన్నారు కదా, వాళ్ళందరూ ఏం చేస్తూ ఉన్నారు? జగన్మోహన్ రెడ్డి బట్టలు తీసి మిమ్మల్ని బట్టలు తీస్తా అని ప్రతిసారి చెప్తా ఉన్నాడు. కాళ్ళు మొక్కిస్తాను పేర్లతో సహా చెప్తా ఉన్నాడు ఆయన. కానీ వీళ్ళెవ్వరికీ కూడా రోషం రావట్లేదు. ఇది ఒక వింత, ప్రపంచ వింత. అయితే జగన్మోహన్ రెడ్డి ఈరోజు వడ్డీతో సహా చెల్లిస్తా అన్నాడే,
ఎప్పుడో లోకేష్ చెల్లించేశాడు ఆల్రెడీ పాదయాత్ర రూపంలో. ఇది జగన్మోహన్ రెడ్డి తెలుసుకుంటే మంచిది. సో మొత్తం ఇలాంటి సినిమాటిక్ డైలాగులు వాడకుండా కొంత భూమి మీద ఉండే ప్రయత్నం చేస్తే జగన్మోహన్ రెడ్డికి కానీ ఆయన పార్టీకి కానీ ఎంతో మంచిది. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు యూట్యూబ్ ఛానల్.